ఎక్కువగా తెనాలి రామకృష్ణ గురించి తెలుసు. అంటే ఆయనకి ఎవరో ఒకళ్ళు ఒక కష్టమైన సమస్య తీసుకెళ్ళిస్తే ఆయన చాలా సులువుగా పరిష్కరించేసేవాడు అనేది అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, అలాగే మర్యాద రామన్న కథలు కూడా ఒకటి. మర్యాద రామన్న అంటే అసలు ఆయన గురించి ఏంటంటే ఒక 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 అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని వెర్రి రామన్న అని పిలుస్తూ ఉంటారు. అందరూ వెర్రివాడివి, ఎందుకు పనికిరావు ఏంటి అన్నట్టు అలా మాట్లాడుతూ ఉంటే అతనికి కూడా తెలియకుండా వెర్రి రామన్న అనే అలాగ ప్రాచుర్యం చెందిపోతే నువ్వు ఎలా బతుకుతావు ఏంటి అని ఒకరోజు వాళ్ళ నాన్నగారంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోతే అప్పుడు అమ్మవారి కటాక్షించి నిన్నెవరు అలా అనరు, మర్యాద రామన్న అంటారు అని చెప్పి అమ్మవారు తిరిగి పంపిస్తుంది. దాని తర్వాత నుంచి ఊళ్ళో సమస్యలు, ఆ సమస్యల్ని ఈయన దగ్గరికి తీసుకురావు అంటే ఎవరూ పరిష్కరించలేనివి, కొంచెం కష్టంగా అనిపించినవి, అలా ఇబ్బందిగా ఉన్నవి అవి ఈయన దగ్గరికి తీసుకొచ్చి ఈయనతో చెప్పించుకుని అలా